హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. ఈరోజు నేను మీకు స్క్వేర్ మిర్రర్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. స్క్వేర్ మిర్రర్ కూడా చాలా ఈజీ కుట్టుకోవటం. ఒక 2 మిర్రర్స్ కనుక కుట్టారు అంటే ఎక్స్పర్ట్ అయినట్టుగా కుట్టవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఒక స్క్వేర్ మిర్రర్ స్టిక్ చేసి అడ్డు పెట్టాను. రౌండ్ మిర్రర్కి అయితే దాదాపు మనం ఫ్రేమ్ పెట్టకుండానే కుడతాం. బట్ స్క్వేర్ మిర్రర్కి వచ్చేసరికి కంపల్సరీగా ఫ్రేమ్ ఉండాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఫస్ట్ ఈ స్క్వేర్ మిర్రర్ స్టార్ట్ చేసే ముందు ఇట్లా ఒక సైడ్ కార్నర్ నుంచి కొంచెం లోపలికి తీసుకోవాలంటే మనం వేసే కట్ వచ్చేసరికి ఇట్లా మిర్రర్ మీద పడినట్టుగా ఉండాలన్నమాట. దీని బేస్ స్టిచ్ అంటారు, దీనికి కట్లు వేసుకోవడం అంటారు. సో బేస్గా ఉంటేనే మనం నెక్స్ట్ ఇట్లా అల్లుతాం కదా, ఇట్లా అల్లుకి అనేది నీట్గా వస్తుంది. సో ఇట్లా ఒక సైడ్ నుంచి ఇట్లా సూది తీసుకోవాలి. వేసిన తర్వాత కరెక్ట్గా దీనికి ఆపోజిట్ సైడ్ నుంచి ఇది దింపేసేయాలన్నమాట. ఇటువైపు నుంచి కరెక్ట్గా ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్. దీనికి వచ్చేసరికి నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి, విచ్చిదారం అంటారు కదా, యాంకర్ థ్రెడ్ అది తీసుకున్నాను. మొత్తం 6 వరుసలు వేసాను దీనికి. ఇటువైపు తీసిన తర్వాత దీనికి సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ నుంచి తీసుకురావాలి. ఈ కట్లు వేసుకోవడం అనేది చాలా టైట్గా ఫిట్గా వేసుకోవాలండి, అప్పుడే మనకు అల్లిక నీట్గా ఉంటుంది. లేదంటే అల్లిక అల్లేటప్పుడు ఇట్లా జారిపోతుంది అనమాట. సో వేసేటప్పుడే మనం టైట్గా వేసుకోవాలి. దీనికి ఆపోజిట్ నుంచి సూది దింపాలి. లూజ్ అనేది లేకుండా ముందే చూసుకొని ఇక్కడ ఫిట్ చేసేసుకుంటే కుట్టు నీట్గా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇట్లా ఫోర్త్దేమో ఈ డైరెక్షన్ నుంచి రాలి. ఇటువైపు నుంచి దించేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత ఈ కట్లు లూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం కింద ఒక నాట్ కన్నా వేసేసుకుంటే ఇది కదలకుండా ఉంటుందండి. సో ఇక్కడ నాట్ వేసేసుకుందాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టైట్గా ఒక నాట్ వేసేసుకోవాలి. ఇలా ఒక నాట్ వేసుకున్నాండి, మీకు ఇక్కడ కదలకుండా ఉంటుందన్నమాట ఈ టైట్గా. సో దీన్ని ఎప్పుడైనా మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఏదో ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ వదులుకోండి. సో అప్పుడు ఏంటంటే షేప్ కరెక్ట్గా వస్తుంది మీకు. కొంచెం ఇది తెలుస్తుంది కదా, మరీ ఇట్లా అంటించినట్టు కాకుండా రౌండ్ మిర్రర్కి అయితే కొంచెం అంటించినట్టు తీస్తాం. దీనికేమో చాలా కొంచెంగా ఇట్లా ఇట్లా పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఆ స్క్వేర్ మీద నుంచి ఇట్లా పైనుంచి ఈ మధ్యలోంచి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చినాక ఇక్కడ కూడా నాట్ పడాలంటే ఈ దారానికి మధ్య నుంచి ఈ సూదిని తీసుకొచ్చేయాలి. సో ఇది మీరు స్టార్టింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక దీన్ని రౌండ్గా ఇట్లా ఒక అవుట్లైన్ వేసుకోండి. పెన్సిల్తో ఒక అవుట్లైన్ వేసుకున్నారంటే మీకు ఇక్కడ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, సైడ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో నాకు ఇది అలవాటే కాబట్టి నేను కింద అవుట్లైన్ అనేది ఏమీ వేయటం లేదు. ఇట్లా తీసుకొచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అయితే ఇట్లా పైనుంచి ఇట్లా లేదంటే ఇటు సైడ్ నుంచి తీస్తాం. దీనికి వచ్చేసరికి ఇట్లా తీసుకోవాలన్నమాట. బ్యాక్ స్టిచ్ చేసేప్పుడు తీస్తాం కదా, అట్లాగా ఇటు నుంచి ఇట్లా ఇట్లా తీసుకోవాలి. తీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ పైనుంచి ఈ స్క్వేర్లో వచ్చేసరికి 2 స్టిచ్చెస్ వస్తాయండి.
ఇప్పుడు మన కార్నర్ నుంచి ఒక స్టిచ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎండింగ్లో ఇంకొకటి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా ఈ మధ్యలో నుంచే వస్తాయి అన్నమాట, ఈ డిస్టెన్స్ నుంచి. సో ఇటు నుంచి తీసుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇట్లా అల్లిక పడిపోతుంది అనమాట. దీన్ని కూడా ఇట్లాగే ఇట్లా బ్యాక్కి తీసుకోవాలి, కొంచెం క్లాత్ తీసి మళ్ళీ ఇట్లా ప్రతిదానికి అనేది అల్లికి ఇలా పడిపోతుంది. సో మనం ఏంటంటే ఒక్కొక్కసారి స్టిచ్ చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఈక్వల్గా ఉంటే ఏంటంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, వైర్కి నీట్గా కనిపిస్తుంది. ఈ మధ్యలోంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఈ దారం ఇట్లా పెట్టి తీయకూడదండి ఎప్పుడు. ఈ దారాన్ని ఇటు మన రైట్ సైడ్కి లాగి పెట్టుకొని ఇటు నుంచి తీసుకోవాలి. సో మీకు ఇక్కడ ఇట్లా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు మా స్క్వేర్ నుంచి తీస్తున్నాము. ఇది చూడండి, ఇట్లా కార్నర్ నుంచి తీసి ఈ కార్నర్ ఎండ్ చేసేటప్పుడు మనం ఇందులోంచి రావాలన్నమాట. 2 స్టిచెస్ వస్తాయి మనకి. ఈ కార్నర్ ఏదైతే ఉందో ఇట్లా చూసుకోండి కరెక్ట్గా, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. మీరు కరెక్ట్గా ఇట్లా తీసాం కదా, వేసిన తర్వాత రెండో స్టిచ్ వచ్చేసరికి మళ్ళీ అదే కార్నర్ నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా పెట్టాలి. ఇందా నుంచి ఇట్లా పెట్టాం కదా, ఈ సైడ్ ఇటువైపు ఇట్లా ఇప్పుడు ఈ 2 కార్నర్స్ అయిపోయినాయి కాబట్టి ఇది మామూలుగా మళ్ళీ కుట్టేయటమే. ఎంబ్రాయిడరీలోనే మిర్రర్ స్టిచ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఆ మిర్రర్లో కూడా ఈ బంజారా మిర్రర్స్ అంటారు, వీటన్నం ఇంకా చెప్పక్కర్లేదు. ఇవి చాలా బాగుంటాయి. పిల్లల డ్రెస్సులకు కానీ, పెద్దవాళ్ళ బ్లౌజెస్కి కానీ, శారీస్కి కానీ వర్క్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా కార్నర్ నుంచి దింపుకొని ఇక్కడ నుంచి ఒకటే డిస్టెన్స్గా తీసుకోవాలి. ఇట్లా ఒకే కలర్తో అయితే కుట్టుకోవాల్సిన అవసరం లేదండి. హాఫ్ కలర్ తోటి హాఫ్ కలర్తో అయినా కుట్టవచ్చు మిర్రర్ని. మీరు వేసే యాక్చువల్గా మిర్రర్స్కి వచ్చేసరికి నేను మిషన్ థ్రెడ్డే యూజ్ చేయాలని చెప్పాను కదా. ఇట్లా బంజారా మిర్రర్స్కి ఏంటంటే మనం బేస్ అనేది మామూలుగా మిషన్ దారంతో కుట్టేసుకొని ఈ అల్లిక అనేది మామూలుగా సిల్క్ థ్రెడ్తో కుట్టేసుకోవచ్చండి. సో శారీకి మ్యాచింగ్ కలర్ మనం ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు 4 సైడ్స్ కావాలంటే 4 సైడ్ వేరే వేరే కలర్స్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ 2 కలర్స్ ఈ 2 సైడ్స్ ఒక కలరు, ఈ 2 సైడ్స్ ఒక కలర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఇక
దారం మందం అవటం వల్ల క్లాత్లోంచి రావట్లేదు కొంచెం. ఇంతేనండి, చాలా సింపుల్ ఇది. జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకోవటం, ఇక్కడ నుంచి వేసేటప్పుడేమో సూదిని ఇట్లా మధ్యలోంచి తీసుకోవాలన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ ఒక అల్లిక పడిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా బ్యాక్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక అల్లిక వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది. సో దీన్ని కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి కార్నర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనం స్క్వేర్ బాక్స్లోంచి తీసుకోవాలి. ఒక సైడ్ ఇటు పడుతుంది, రెండోది వచ్చేసరికి ఈ కార్నర్ ఇటు తిరిగి ఇట్లా పడుతుంది అన్నమాట స్టిచ్. రెండే 2 స్టిచ్చెస్ వస్తాయండి, అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆరీ వర్క్లో చైన్ స్టిచ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. అది బేసిక్ స్టిచ్ అనమాట. అదొకటి నేర్చుకున్నారంటే ఆరీ వర్క్ మీకు సగం వచ్చినట్లే. చాలా బేసిక్ స్టిచ్, ఈజీగా నేర్పిస్తాను. దానికి మీకు ఆరీ మగ్గం వర్క్ ఫ్రేమ్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఈ రింగ్ ఫ్రేమ్తో కూడా కుట్టేసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేశారంటే అది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా మిర్రర్ అంతా కూడా అల్లుకోవడమేనండి. మనం ఈ కట్లు ఫస్ట్ పెట్టేసేసుకుని కూడా నెక్స్ట్ ఈ అల్లిక అనేది ఒకసారి కూడా చేసుకోవచ్చు. కార్నర్ ఇలా తీసుకొచ్చేసి కార్నర్ షేప్ ఇస్తుంది, ఇలా వస్తుందన్నమాట ఎండ్. సో ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఈ ఎండింగ్స్ వచ్చేసరికి ఆ గోల్డ్ కలర్ పూసలు కానీ లేదంటే కనుక వీటికి వచ్చేసరికి ఇంతకుముందు దాంట్లో చూపించే కదా లేజీ వర్క్, ఇట్లా పెద్ద పెటల్ ఒకటి, దాని సైడ్లో వచ్చేసరికి చిన్న చిన్న పెటల్స్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇట్లా పెటల్ వేసినప్పుడు పెటల్ కార్నర్లో వచ్చేసరికి ఒక చిన్న షుగర్ బీట్ అంటారు కదా, అట్లాంటివి వేసి ఫినిష్ చేసినా కూడా చాలా బాగుంటాయండి. వీటికి స్క్వేర్ మిర్రర్ అయితే చాలా ఈజీ కుట్టుకోవాలంటే. రౌండ్ మిర్రర్ కూడా సేమ్ వర్క్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్కి చేయొచ్చు, డైమండ్ మిర్రర్ కూడా సేమ్ వర్క్తో చేస్తారు. సో నేను నెక్స్ట్ టైం మీకు డైమండ్ మిర్రర్తో కూడా ఈ వర్క్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆరీ వర్క్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.